హాయ్ అండి. బ్లౌజ్ అయితే నేను కుట్టాను. హ్యాండ్స్ అయితే కుట్టాను. ఇప్పుడు దీనికి పైపింగ్ వేయనందుకు ఈ గోల్డ్ క్లాత్ అయితే మట్టుకి నేను కుట్టేసుకుంటున్నాను చూడండి. ఒక సైడ్ ఇలా కుట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్కి అయితే నేను పైపింగ్ తాడు ఉంటుంది కదా, ఆ తాడు పెట్టి ఇంత సింపుల్గా కూడా వేయొచ్చు అనేసి అయితే నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, అయితే దీనికైతే అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్కి అండి, హ్యాండ్స్కి వేస్తాను కదా, ఇప్పుడు బ్లౌజ్కి అయితే వేస్తున్నానండి. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది, కష్టం అనేది అనిపించదు, సింపుల్గా వేసేయచ్చు. కొత్త వాళ్ళకైతే చాలా ఈజీగా వేయొచ్చు అని చెప్పిస్తున్నానండి. ఇదిగోండి, ఇలాగ వేస్తున్నాను. నాకు ఏంటి అన్నమాట అలవాటైపోయింది బాగానా. ఇలా కూడా ఎంత సింపుల్గా కుట్టేసుకోవచ్చు కదా. కొత్త వాళ్ళకైతే బాగుంటుంది, ఇలాగ పైపింగ్ వేసుకున్నందుకు ఇంత ఈజీగా అయితే బాగుంటుందని మరీ చెప్తున్నాను. ఇది వేసిన తర్వాత ఇంకా ఎన్ని వెరైటీలైనా పైపింగ్ వేయచ్చు. నేనైతే ఇదే వేస్తాను ఎక్కువ, ఎందుకంటే నాకు ఈజీ అనిపిస్తుంది. కష్టంగా అయితే నేను వేయలేను కదా, అందుకని ఇంత ఈజీగా సింపుల్గా ఉంటుంది కూడా అని చెప్పేసి ఇదే ఎక్కువ వేస్తాను. చాలా మట్టుకి వేస్తాను. కొంతమంది లేదు మాకు ఇలా వద్దు అని చెప్తేనే అప్పుడు మారుస్తానండి పైపింగ్ వేయడము. అంతవరకు అయితే మట్టుకి ఇదే అయితే నేను కుట్టేస్తానండి. సింపుల్గా ఉంటుంది అని చెప్పేసి, ఈజీ అనిపిస్తుంది, సింపుల్గా ఉంటుంది. నాకైతే పని తేలిగ్గా కూడా అనిపిస్తుంది. ఎక్కువసేపు మిషన్ మీద ఉండలేక ఇలాగైతే సింపుల్గా కుట్టేస్తాను. చూసారు కదా ఎంత సింపుల్గా వేసేస్తున్నానో నేనైతే బ్లౌజు పైపింగ్. నాకైతే చెయ్యొత్తి రాలేదండి, నేనైతే కొంచెం బాధపడుతున్నాను. అందరికీ వచ్చింది, నాకు రాలేదు అన్న బాధ కూడా ఉంటుంది కదండి. అలాగే చాలా మట్టుకి రాలేదు, చాలా మట్టుకి వచ్చాయి. అలాగని ఏది చెప్పలేము. ఇదిగండి, పైపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మిషన్ కుట్టు తిప్పి మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు, లేకపోతే చేతి పని అయినా చేసుకోవచ్చు. చేతి పని చేస్తే అందం వస్తుంది. ఇదిగోండి, చేతి పని అయితే అందంగా